ఏ కొలువు కొట్టాలన్నా పట్నం వచ్చి కోచింగ్ తీసుకోవాల్సిందే. ఉత్తగానే అవుతుందా? వేలకు వేలు ఫీజులు కట్టాలి. మళ్ళా రూమ్ రెంట్లు, వండక తింటానికి ఖర్చులుంటాయి. ఉన్నోళ్ళు అంటే పోతారు, మరి లేనోళ్ళ పరిస్థితి ఇంట్లో కూకొని చదువుకోవాల్సిందే. అట్లా చదివి కొలువు కొట్టినోళ్ళు సుత చాలా మందే ఉన్నారు. అయితే ఇంటికాడ చదివితే ఆళ్ళొగలు ఇల్లొగరు వస్తారు. అమ్మ నాయనలు ఏదన్నా పని చెప్తుంటారు, చదువు సాగది. అవు గందుకే దగ్గర పట్ల ఏదన్నా లైబ్రరీ ఉంటే పొయ్యాడ చదువుతుంటారు. అసొంటి లైబ్రరీ ముచ్చట ఇది. కానీ ఓ స్పెషాలిటీ ఉన్నదిలో. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చొని చదువుడే చదువుడు. చేలో ఇక పగటిల్లి బువ్వాల గాంగనే ఒయ్యిలు పక్కకు పెట్టి భోజనాలు చేస్తుండ్రు. ఈ అక్క కుర్చీలనే కూర్చొని తింటుంటే వీళ్ళేమో బంగ్లా మీద కూర్చొని తింటుండ్రు. కానీ మంచిగా చూడుండ్రి, పొట్లాలు తెరుస్తున్నారంటే హోటళ్ళకెళ్ళి తెచ్చుకుండ్రేమో అనుకునేరు. లైబ్రరీలనే ఓ స్వచ్ఛంద సంఘ పొలుగి సౌలతి చేసిండ్రు. జగిత్యాల జిల్లా మెట్పల్లి లైబ్రరీ ఇది. చుట్టుముట్టు ఊర్ల నుంచి దినాం చాలా మంది వస్తారట కొలువుల కోసానికి ప్రిపేర్ అయ్యేటోళ్ళు. పొద్దుగాల 8 గంటలకే ఇంట్లో నుంచి వస్తారు కాబట్టి అప్పటికి బువ్వ కూరలు తయారు కావు. ఈడ బయట తిందామంటే అలకగా 70-80 రూపాయలు అవుతాయి. మళ్ళా మీదికేలో గంట టైం పోతుంది. ఆగో గా తిప్పలు ఉండొద్దనే గీ ఉపాయం చేసిరట. పల్లెటూరు నుంచి 8 నుంచి 10-15 కిలోమీటర్లు ట్రావెలింగ్ వచ్చేసరికి టైం చాలా వేస్ట్ అవుతుంది పోయి తినడానికి. అండ్ ఇక్కడ లోకల్ తిందామన్నా డబ్బులు వారికి అన్ఎంప్లాయ్మెంట్ కాబట్టి డబ్బుల పరంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతా నిరుద్యోగులేనాయే. ఆమ్దాన్ ఏడుంటది? ఊకూకే అవ్వయ్యలని అడగాల్సిందే. గా సొంటి తిప్పలు లేకుండా మంచిగా చదివి చిన్నదో పెద్దదో కొలువు కొడతారని ఇట్లా ఆసరైతుర్రు అన్నట్టు. మాకు ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ ప్రొవైడ్ చేయడం వల్ల మాకు ఇంటికి వెళ్ళి తిని రావడానికి టైం వేస్ట్ కాకుండా ఎక్కువసేపు ప్రిపేర్ అవ్వడానికి టైం దొరుకుతుంది. సో దీనివల్ల మాకు చాలా టైం సేవ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వారికి చాలా థ్యాంక్స్. పగటిలి బువ్వ పెట్టుట్లా టైం వేస్ట్ కాకుండా మంచిగా చదువుకుంటాం అంటున్నారు. కొత్త సర్కార్ నోటిఫికేషన్ లేస్తదన్న నమ్మికతోటి పొద్దుందాకా ఇట్లా లైబ్రరీల చెమట తీస్తున్నారు నిరుద్యోగులు. సర్కారు లైబ్రరీల ఒయిల సౌలతి చేస్తది గాని తిండి తిప్పలు అరుచుకోదు కదా. ఎవ్వల బాక్సాలు తెచ్చుకోవాల్సిందే, లేదంటే హోటల్లో తినాల్సిందే. దినాం ఏరే ఊర్ల నుంచి వచ్చే 20-25 మందికి అన్నం పెడుతున్నారట. అన్నలు అక్కలు మంచిగా చదివి కొలువులు కొట్టుర్రి మరి. ఆల్ ది బెస్ట్.